హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగుల కల నిజమైంది. సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వానికి సేవలందించి పదవీ విరమణ పొందిన ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి అంటే పెన్షనర్లందరికీ ఒక అద్భుతమైన మరియు అత్యంత సంతోషకరమైన వార్త ఇప్పుడే అందింది. చాలా కాలంగా తమకు రావాల్సిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ ఇది నిజంగా ఒక సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం పెన్షనర్లు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న డీఆర్ అరియర్స్ లేదా కరువు భత్యం బకాయిల సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడింది. సాధారణంగా ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే ఈ డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల చాలామంది పెన్షనర్స్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించింది. పెన్షనర్లు నిరంతరం అడుగుతున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే, మా డీఆర్ అరియర్స్ ఎప్పుడు మా ఖాతాలో జమ అవుతాయి అని. దీనిపై స్పష్టతనిస్తూ ఏప్రిల్ 30వ తేదీలోపు అంటే ఈ నెలాఖరులో ముగిసేలోప ముగిసేలోగానే పెన్షనర్స్ అందరికీ రావాల్సిన బకాయిలు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా చేయబడతాయని తాజా సమాచారం అందుతోంది. నగదు బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించింది. దీనివల్ల మే నెల ప్రారంభం నాటికి పెన్షనర్ల చేతిలో తగినంత నగదుండేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం డబ్బు అవసరమయ్యే పెన్షనర్లకు ఈ వార్త కొండంత అండగా నిలుస్తుంది. ఈ భారీ మొత్తాన్ని పెన్షనర్లకు చెల్లించడానికి ప్రభుత్వం అవసరమైన నిధులను ఎలా సమకూరుస్తుంది అనే విషయంలో కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున సుమారు 4,600 కోట్ల భారీ రుణాన్ని సేకరిస్తోంది. మంగళవారం రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నిర్వహించే స్టేట్ డెవలప్‌మెంట్ లోన్ ఎస్‌డీఎల్ లేదా సెక్యూరిటీ వేలంలో పాల్గొని రాష్ట్ర అవసరాల కోసం ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. రాష్ట్ర ఖజానాపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకుంటూనే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రాధాన్యత క్రమంలో తీర్చడానికి ఈ నిధులను ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యొక్క 4,600 కోట్ల రూపాయల రుణం మొత్తంలో ఒక పెద్ద భాగాన్ని పెన్షనర్ల డీఆర్ అరియర్స్ మరియు ఇతర పెండింగ్ బిల్లుల చెల్లింపులకే మళ్లించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. మరో గర్వించదగ్గ మరియు సానుకూలమైన అప్డేట్ ఏమిటంటే దేశవ్యాప్తంగా మరియు మన రాష్ట్రంలో సుమారు 1,00,00,000 మందికి పైగా పెన్షనర్లు తమ జీవన ధృవీకరణ పత్రాన్ని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ డీఎల్సీ ఈ సంవత్సరం డిజిటల్ పద్ధతిలో విజయవంతంగా సమర్పించారు. గతంలో పెన్షనర్లు తాము జీవించి ఉన్నామని నిరూపించుకోవడానికి ప్రతి ఏటా నవంబర్ నెలలో ఎండనక వాననక బ్యాంకులు లేదా ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడాల్సి వచ్చేది. శారీరక అశక్తత ఉన్నటువంటి వృద్ధులకు ఇది ఒక పెద్ద శిక్షలా ఉండేది. కానీ ఇప్పుడు సాంకేతికత పెరగడంతో జీవన్ ప్రమాణ్ వంటి యాప్‌ల ద్వారా లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఇంట్లోనే కూర్చొని తమ స్మార్ట్ ఫోన్ సాయంతో ఈ సర్టిఫికేట్‌ను సమర్పిస్తున్నారు. దీనివల్ల పెన్షన్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక అడ్డంకులు కలగకుండా ప్రతి నెల పెన్షన్ సజావుగా అయితే జమ అవుతుంది. పెన్షనర్ల సంక్షేమ శాఖ కూడా ఈ విషయంలో మరింత చొరవ తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అన్ని రకాల సేవలను డిజిటల్ మయం చేస్తామని వారు స్పష్టమైన ప్రకటన చేశారు. పెన్షన్ స్లిప్‌ల డౌన్‌లోడ్ నుంచి అరియర్స్ లెక్కల వరకు ప్రతిదీ ఆన్‌లైన్ పోర్టల్‌లోనే అందుబాటులో ఉంచుతామని వారు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయాలు మరియు ఆర్‌బీఐ నుంచి సేకరిస్తున్న నిధులు వెరసి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల ఆర్థిక సమస్యలకు త్వరలోనే చెక్ పడబోతోంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ ఈ శుభవార్తను గమనించి నెలాఖరులోపు తమ ఖాతాను ఒకసారి సరిచూసుకోవాలని మనవి. ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకొని వృద్ధాప్యంలో ఉన్న మన రిటైర్డ్ ఉద్యోగులకు తగిన గౌరవం మరియు ఆర్థిక భరోసా కల్పిస్తుందనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.